జగన్ కానీ పట్టుసీమ వద్దంటాడు. నాకు ఇంకా రాయలసీమ భాష జోరుగా వస్తుంది. వద్దు ఇది నాకు అర్థం కాదు. వీరికి ఏమన్నా తెలివి బుద్ధి ఉందేవయ్యా? ఆ గోదావరిలో నుంచి ఆ పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి జిల్లాలకు నీళ్లు ఇస్తున్నాడు కాబట్టి శ్రీశైలం నుంచి పోవలసినటువంటి నీళ్లు ఆ రెండు జిల్లాల్లో పారబెట్టినటువంటి ఆ డెల్టా ఏరియాకు పోవలసినటువంటి నీళ్లను శ్రీశైలంలో నిలబెట్టాడు. పట్టిసీమ నుంచి ఆ రెండు జిల్లాలకు నీళ్లు వదిలి వాళ్ళకి పంటలు పండించాడు సకాలంలో. అక్కడ నీళ్లు నిలబెట్టిన దానివల్లే ఇవాళ దొంగతనం చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు, త్వరగా తెస్తున్నాడా, దౌర్జన్యంతో తెస్తున్నాడా నాకు తెలియదు. కానీ మనకు కావలసినటువంటి నీళ్లు ఇవాళ ప్రవాహమై ఎక్కువై ఏర్లై పారుతాను. ఇది ఎవరి పుణ్యమయ్యా? మామూలుగా మనం చెప్తాం, ఒక పూట ఎవడున్నా ఇంట్లో పోల్చేస్తే వాడి జీవితాంతం మర్చిపో. నీ అబ్బాయి ఈ నీళ్ళు వచ్చిన దానివల్ల నువ్వు బాగుపడినావు, నీ కొడుకు బాగుపడతాడు, నీ మనవడు బాగుపడతాడు. 3 తరాలు బాగుపడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ నీళ్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మీరు మర్చిపోతే మీరు మనుషులు కాదు మరొకటి అనేటువంటి మాట కూడా నేను మీకు మనవి చేస్తున్నా. ఇవాళ గాలి అత్యంత ప్రధానమైంది. దాని తర్వాత నీళ్ళేనాయన. నీళ్లుంటే అందరూ మేలు మొగోళ్ళే. నేను నిన్న అదే మురికి నీళ్ళ పనులు ఏమంటారు ముక్కుందాపురం గార్లందరినీ ఏరియాకు పోయినా. మామూలుగా ఈ రాష్ట్రంలో అబ్బో కోనసీమ అంటారు. ఆడవాళ్ళకు వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఓ 40-50 లక్షలు వస్తే అబ్బా అంటా అండి. నేను మనవి చేస్తున్నా, ఈడ ఈ స్టేజ్ పైన ఉన్నటువంటి వాళ్ళు వేరే జిల్లా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ప్రేక్షక మహాశైలు మీకు అందరికీ తెలుసు. ఇవాళ ఆ గార్ల తినే ఏరియాలో ఒక్కొక్కరికి ₹1 నుంచి 2 కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నా అంటే ఏరియాగా సంపాదిస్తున్నారు వాళ్ళు. కేవలం ఈ హెచ్ఎల్సీ పుణ్యాన, ఈ తొంగబద్ద పుణ్యాన వాళ్ళు కోనసీమ చెప్తారు. ఈ అబ్బా కోనసీమ ఇంక 3 ఏళ్ల తర్వాత రాపోడు. రవి నీకు చెప్తున్నా మొదట పెట్ట. ఆయన మా 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 ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ఆయనకు మా మురళీమోహన్ గారికి చెప్తున్నా, సార్ యూ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ఆఫ్టర్ 3 years హౌ మై డిస్ట్రిక్ట్, ఎంత మాకు ప్రతి కుటుంబానికి ఎంత రాబడి వస్తుందో మీరు కళ్ళాడు చూడాలా. నీ కోనసీమ అంటున్నావు, ఎంతమంది ఉన్నారయ్యా మీ కోనసీమలో ₹1 సంపాదించే మొగోళ్ళు వ్యవసాయంలో? వాట్ మిస్టర్ మురళీమోహన్? నో. కరువు జిల్లా, దరిద్రం జిల్లా, వానల వంగడిల దానమ్మ కడుపు కాల. ఆ హెచ్ఎల్స్ అనేది వచ్చే ప్రతివాడు పొగైపడుతుంది. బంగారు పొగలేస్తుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా వాడికి? రైతులకు నీళ్లు ఇస్తే బ్రహ్మాండమైనటువంటి పురోగతి సాధిస్తుంది ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ జిల్లా అనేటువంటి మాట లేదా? మీ ఊర్లో పో. నేను మొన్ననే ఆ బార్డర్కు పోయి వచ్చిన, మీ పులివెందుల బార్డర్కు. ఎంత ఆనందపడుతున్నారు వాళ్ళు. ఏమి కథ? నీళ్లు వస్తున్నాయి వాళ్ళకు. గండికోట నుంచి చంద్రబాబు నాయుడు పంపు చేసి వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కడు ఎకరాకు అమ్మా 1.5 లక్షలు వచ్చిందమ్మా, 2 లక్షలు వచ్చిందమ్మా ఆరెట్టి కంటా అంటారు. ఇంకా నీకు బుద్ధి రాకపోతే నాయన ఆ యేసు ప్రభువే నిన్ను కాపాడాలా. మేము ఎవరూ కాపాడలేము నిన్ను. తెలివిండి మాట్లాడాలా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.